డాక్టర్, ఇన్ఫెర్టిలిటీ సమస్య గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సొస్తే, చాలామందికి ఒకప్పుడు ఏదైనా ఇలాంటి సమస్య వస్తే ఆడవాళ్ళని అనేవాళ్ళు. ఆమెకేదో ప్రాబ్లమ్ ఉంది, పిల్లలు పుట్టట్లేరు అనేవారు. కానీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లమ్ అబ్బాయిలో గూడా వచ్చేసింది. సో, ఎక్కువగా వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అయితే గానీ, మీరన్నట్టు నైట్ డ్యూటీస్ అయితేనేమి, ఇప్పుడున్నటువంటి ఈ లైఫ్ స్టైల్ అయితే ఏమైనా గానీ, వీళ్ళ స్పెర్మ్స్ ప్రాబ్లమ్ వల్ల గూడా సంతానలేమి అనేది జరుగుతున్న విషయం ఇది అందరికీ తెలిసిందే. సో, మరి వాళ్ళెప్పుడు అర్థం జేసుకుంటారు? చాలా మంచి ప్రశ్న. ఇదేంటంటే సొసైటీలో ఇవాళ రేపు నడుస్తుంది. అబ్బాయిలకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకవేళ 90స్‌లో వెళ్తే యూజువల్లీ అబ్బాయిలకు ప్రాబ్లమ్ లేకపోతుండే. ఎందుకంటే వాళ్ళు పని చేస్తుండే. వాళ్ళ పని మీద కాన్సంట్రేషన్ ఉంటుండే. 8, 9 పడుకుంటుండే. లైఫ్ స్టైల్ మంచిగుంటుండే. ఈ మధ్య కాలంలో అబ్బాయిలకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. స్ట్రెస్ ఉంటది. క్యారియర్ ప్రాబ్లము, నిద్రపోరు. దానివలన ఏమైతుందంటే స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది. తర్వాత ఇప్పుడు ఒకవేళ మనం చూస్తే ఒక 10 కేసెస్ మన దగ్గర వచ్చారనుకోండి. 10 కేసెస్‌లో ఒక మనం చూస్తే ఒక కపుల్ మనకు ఇద్దరు కపుల్స్‌కి అమ్మాయిలకు ప్రాబ్లమ్. ఇద్దరు కపుల్స్‌కి అబ్బాయిలకు ప్రాబ్లమ్. ఇంకా ఇద్దరికి ప్రాబ్లమ్. ఇంకా ఇద్దరు మనం మిగతా చూస్తే నార్మల్ ఉంటారు గానీ ఏం గాదు. ఇట్లా ఇంకా ఇద్దరు మిగిలుంటే మనం ఫుల్ విపరీతంగా ట్రీట్మెంట్ ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు మంచిగుండదు వాళ్ళకు. తీసుకుంటే బావుంటది. అట్లా తక్కువైతది. అయితే ఇప్పుడు ఏందంటే ఇవి మీరు చెప్పినట్లు 50% మెన్ గూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు. స్మోకింగ్ ఎక్కువ చేసేసారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగరెట్స్ వచ్చేసాయి. అలాగే ఆల్కహాల్, పబ్స్, పార్టీస్ దీని వలన వాళ్ళ స్పెర్మ్ క్వాలిటీ అబ్నార్మల్. ఎప్పుడైనా సరే సెమెన్ అనాలిసిస్ అని ఒక చిన్న టెస్ట్ ఉంటది. అది నేను అందరికీ రికమెండ్ చేస్తాను. పెళ్లి కంటే ముందు చేసుకోవాలని. ఎందుకంటే ఒకవేళ కౌంట్ తక్కువ ఉంటే ఆలిగోస్పెర్మీ అంటారు. అది ఎక్కువ చేసుకునే మెడిసిన్స్ మన దగ్గర ఉంటాయి. ఒకవేళ తక్కువైపోతే మంచిగా ఎక్కువ చేసుకోవచ్చు మనం. ఎక్కువ ఉంటే నార్మల్ ఉంటది. అదేం లేదు. మరీ ఎక్కువ ఉండవు. నార్మల్ ఉంటది. ఒకవేళ లేదు 0 ఉంటే ఎజోస్పెర్మీ అంటారు దాన్ని. దానికి కూడా మేము మెడిసిన్స్ ఇస్తాము. ట్రీటబుల్ ఉంటే చెప్పేస్తాము. ఒకవేళ అంటే అది లైవ్ ఉంటాయి గానీ సంతానానికి యూజ్ ఇదే అవ్వవా? కాదు. తక్కువ ఉంటే మనం ఎక్కువ చేసేస్తాము. ఓకే. మంచిగుంటది. 0 ఉంటే ఇంకోటి అంటే అది 0 ఉంటే అసలు ఉండవు. అది సంతానికి పనికి రావా అవి? అసలు ఉండనే ఉండదు ఒక్కటి కూడా. ఆహా! ఉత్పత్తే అవ్వదు. ఉత్పత్తి అవ్వదు. ఓకే. టెస్టిస్ ఏవైతే ఉంటాయి, బాల్స్ ఏవైతే ఉంటాయి కదా! దేవుడు బయటికి తీసుకెళ్ళి పెట్టాడు అది. మగవాళ్ళలో స్క్రూటమ్ అంటారు దాన్ని. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ బాడీలో అది అవి టాలరేట్ చేయలేవు. అయితే అందులో ఏమవుతుందంటే అక్కడ పోయిన తర్వాత ఆ స్పెర్మ్స్ డెడ్ అవుతూ ఉంటాయి. ఏదో ఉత్పత్తి ఏదో ట్యూబ్స్ అక్కడ ఏదో ఇష్యూ వల్ల జెనెటికల్ ఇష్యూ జనరేట్ వలన రాదు. అయితే ఎజోస్పెర్మ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది 50-50 ఉంటది. అవి కూడా మనం చేస్తాము. అలాగే ఇప్పుడు ఎజోస్పెర్మ్ అయిపోయింది, ఒలిగోస్పెర్మ్ అయిపోయింది. ఇది క్వాంటిటీ. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్స్. అందులో ఏంటంటే నార్మల్, అబ్నార్మల్ ఉంటది.